లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది గీతూ రాయల్ గారి గురించి కాదు, అలాగే తనుజ గారి గురించి కాదు. తిరుపతికి అయితే మంచి రోజులు వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఏదన్నా చిన్నగా తప్పు విషయం జరిగినా అందరూ రియాక్ట్ అవుతున్నారు. అది టీటీడీ అధికారుల దగ్గర వరకు తీసుకువెళ్తున్నారు. వాళ్ళైతే ఏం యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటున్నారు. మొన్న ఏదైతే శివజాజి గారికి జరిగిందో అది కరెక్ట్ అయిన పనిష్మెంట్. మేము లైన్లో ఉన్నాం, కాస్ట్లీ బిచ్చుకాలు చూడండి ప్రసాదం తీసుకుంటున్నామని ఏదైతే మాట అన్నారో ఆ మాట చూసాక నాకు నిజంగా చాలా అంటే చాలా కోపం వచ్చింది. టీటీడీ అధికారులు దానికి వాళ్ళ వరకు వెళ్ళింది, వాళ్ళు కరెక్ట్ అయిన పనిష్మెంట్ తీసుకున్నారు. వాళ్ళని ఇంకా తిరుపతికి రానికుండా చేశారు. అది కరెక్ట్ పనిష్మెంట్ వాళ్ళకి. ఇప్పుడు కూడా జరిగింది. మొన్న ఏదైతే గీతూ రాయల్ గారు చేశారో ఘాట్ రోడ్ పైన వీడియో, అలాగే తిరుమలలో వీడియో, దానిపైన కూడా ఎక్కువ మంది రియాక్ట్ అయ్యారు. అది టీటీడీ అధికారుల వరకు వెళ్ళింది. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మేము ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటామని చెప్పారు. గీతూ రాయల్ గారు ఏదైతే ఘాట్ రోడ్ పైన వీడియో చేశారో అదైతే నేను చాలా పెద్ద తప్పు అని చెప్తా. ఎందుకంటే ఆ రీల్ చాలామంది చూస్తారు, ఆవిడని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది కనుక వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా మనం కూడా చేద్దాం ఈ రీల్ అని చేస్తే అది యాక్సిడెంట్స్ అయ్యే ప్లేస్. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకే మనం ఒక స్థాయికి వెళ్ళాక మనం ఎలా ఉండాలో కొంచెం తగ్గి ఉండాలి. మనం ఎలా పడితే అలా ఉంటే మన ఫాలోవర్స్ కూడా అది చూసి ఎవరో ఒకటి చేయాలనుకుంటే అప్పుడు ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదైతే అందరూ రియాక్ట్ అయ్యి ఆ టీటీడీ అధికారుల వరకు వెళ్ళింది. వాళ్ళైతే ఏదో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు గీతూ రాయల్ గారు ఏం చెప్పారంటే నా జీవితాన్ని నాశనం చేశారు, అది చిన్న విషయం కానీ దాన్ని పెద్ద చేసి మీరందరూ తప్పుగా పెద్దదిగా ఏదో చూపించేశారు అని. ఇక్కడ తనుజ గారి ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా, ఆ బిగ్ బాస్లో ఏదైతే జరిగిందో దానివల్ల కర్మ రిటర్న్స్ అని ఫుల్ కామెంట్స్ అయితే పెట్టారు. ఎక్కువ ఇరిటేట్ చేశారు ఆవిడ్ని. అందుకే ఇప్పుడు ఆవిడ రియాక్ట్ అయ్యారు. కర్మ ఏమైంది, ఇప్పుడు కర్మ రిటర్న్సే కదా అని. ఎందుకంటే తనుజ గారు అలాగే దివ్యల మాదిరి గారు తనుజ గారి బర్త్డే సందర్భంగా తనుజ గారు అయితే తిరుమలకు వెళ్ళారు, శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత నైట్ వచ్చేసి కేక్ కటింగ్ చేశారు తిరుమలలో. వీడియో పైన అయితే ఎక్కువ మంది రియాక్ట్ అవుతున్నారు. అది చాలా పెద్ద తప్పు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు, కేక్ ఎలా తీసుకువెళ్ళారు అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అదైతే ఖచ్చితంగా తప్పే. కానీ కొంతమంది అది ఎగ్లెస్ కేక్ అని చెప్తున్నారు కదా. ఎగ్లెస్ కేక్ అయినా ఏదైనా కేక్ కట్ చేయడం తప్పు, ఎవ్వరూ చేయలేదు, అలా చేయకూడదు కూడా. నేను దాన్ని తప్పనే చెప్తా. ఇది గీతూ రాయల్ గారు చేసింది తప్పే. అలాగే ఇక్కడ దివ్యల మాదిరి గారు ఏదైతే తనుజ గారి పైన ప్రేమ ఉందో దాన్ని ఇలా చూపించారు. ఆవిడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ కాబట్టి కేక్ తీసుకువెళ్ళారు. కొంచెం తెలుసు కదా దివ్యల మాదిరి గారు, అందుకే కేక్ ఎవరు చెక్ చేయలేదు, కేక్ తీసుకువెళ్ళారు, సెలబ్రేషన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఫుల్ నిన్నటి నుంచి ఓదరగొడుతున్నారు న్యూస్ అయితే. ఇదైతే మంచిదనే చెప్తా. ఏంది సింపుల్ విషయాన్ని ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇలా చేయాలి. కొంతమంది ఎక్కువ చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలకే ఇంత పెద్ద ఇష్యూ చేస్తే ఖచ్చితంగా వచ్చేసరి ఎవ్వరు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా దేవుని చూడటానికే దేవుని దగ్గరికి వెళ్తారు. ఇక్కడైతే మనం వీడియోలో చూడొచ్చు, సర్ప్రైజ్ ఇస్తూ దివ్యల మాదిరి గారు కేక్ అయితే తెచ్చారు. అది తనుజ గారు చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత కట్ చేశారు. ఇది తనుజ గారికి తెలియకపోవచ్చు, కానీ తెలియనంత మాత్రాన్ని నేను ఇద్దరిది తప్పనే చెప్తా. గీతూ రాయల్ది తప్పే, ఇక్కడ దివ్యల మాదిరి గారు ఏదైతే చేశారో అది తప్పే. ఇలానే ఉండాలి. ఏదైనా తిరుమలలో చిన్న విషయం జరిగినా దాన్ని అందరూ రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా టీటీడీ అధికారుల దగ్గర తీసుకువెళ్ళాలి. వాళ్ళకి ఏదైతే పనిష్మెంట్ ఇవ్వాలో అది ఇవ్వాలి. ఏదైనా ఎవరైనా సరే.